కూడా అలానే ఉంటుంది. చెంబు కొంచెం లావుగా ఉండి పైకి వచ్చి జాకెట్ ముక్క కొస కూడా సన్నగా ఉంటుంది. అంటే భగవంతుడిని జ్యోతి స్వరూపంలో చూసి ఆరాధించాలి అని దాని యొక్క అంతరార్థం. అయితే మనం అలా ఆరాధించలేము కాబట్టి అలా జ్యోతిగా స్వామిని ఆరాధించాలి అంటే భగవంతుడు, అమ్మవారు, స్వామివారు ఎవరైనా కావచ్చు. అలా జ్యోతి స్వరూపంలో భగవంతుని ఆరాధించడం అనేది. గురుగారు ఒకసారి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. హలో, పాప పేరుని అడగాలండి. పాప పేరుని అడగాల? ఓకేనండి, సరే. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. నవంబర్ 2002 అండి. 2002 నవంబర్ 20. ఓకేనండి. మీ పాప పుట్టిన టైం అండి? సాయంత్రం 5 గంటలకండి. 5:30 అవుతుంది. 5-5:30 మధ్యలో. ఓకేనండి. సో పాప ఏ ఊర్లో పుట్టింది? బరంపూర్ అండి, ఒడిశా. ఒరిస్సా, బరంపూర్లే. ఓకే. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా పాప గురించి? అమ్మాయి ఉద్యోగం విషయాన్ని తెలుసుకోవాలని. ఉద్యోగం గురించి చెప్పండి. సాయంత్రం 5-5:30 టైంలో. ఓకేనండి, మాట్లాడండి, గురుగారితో మాట్లాడి మీ పాప జాతకం గురించి అడిగి తెలుసుకోండి. హలో, గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. పాప ఉద్యోగం చేసేది ఎలా ఉంటది ఏంటని. అవునా, ఓకే. కన్యా రాశి, మేషలగ్నం అయిందమ్మా. హస్త నక్షత్రం 1వ పాదం, కృష్ణపక్ష త్రయోదశి నాడు పుట్టారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజు. పౌర్ణమి మరుసటి రోజు కాదు, అమావాస్యకు 2 రోజుల ముందు. లేదండి, లేదు, కార్తీక పౌర్ణమి ముందు రోజు అయ్యింది. ఆ మరుసటి రోజు పుట్టింది అమ్మాయి. మీరు చెప్పిన డేట్ ప్రకారం మాత్రం ఇక్కడ అలానే వస్తుంది. అందులో అంటే పుట్టిన టైం మీరు 5-5:30 మధ్యలో అని అన్నారు కదమ్మా. మేబీ యాక్యురేట్ గా టైం ఉండుంటే గనక మీరు చెప్పింది అనిపించేది వచ్చేదేమో. అందుకోసం టైం అనేది కంపల్సరీ, పుట్టిన టైం అనేది. అది అయితే అమ్మాయి ఉద్యోగం విషయం అడగడానికి. ఉద్యోగం అంటే బాగానే ఉంటుందమ్మా, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మంచి ఉద్యోగంలోనే సెటిల్ అవుతారు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇందులో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా అండి, మంచి ఉద్యోగంలో తొందరలో సెటిల్ అవుతారు. ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాస్త పాపని అమ్మవారికి ఆరాధన బాగా చేయమని చెప్పండి. ఏ అమ్మవారైనా పర్వాలేదు. అమ్మవారి ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది. మనస్ఫూర్తిగా చేయడం ప్రధానం. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. తద్వారా ఏ గ్రహాలైనా కానీ మనకు అనుకూలంగా అమ్మవారు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి మీరు కుంకుమ పూజ చేయండి, ఏదైనా చేయండి, పర్వాలేదు. అభిషేకం చేయించండి, ఏదైనా చేయండి. అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సరే, విన్నారు కదండి. మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సిటీ విజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి. గురు